మీరెప్పుడైనా నదీ తీరాల్లో గంగా స్నానం చేసినప్పుడు గంగా జలాన్ని తీసుకురావడం మన యొక్క తెలుగు వారికి ఆనవాయితీ. అంతే కాకుండా ఎలా తీసుకొస్తుర్రు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనము ఈ యొక్క ప్లాస్టిక్ సంబంధించిన వాటిలో తీసుకొస్తామో, అలా తీసుకురాకుండా అయితే ఈ రాగి పాత్ర, ఇత్తడి చెంబుల్లో పురాతన కాలంలో వినియోగించిన వాటిలో తీసుకువస్తామో, మనం ఈ యొక్క గంగా జలానికి ఆధ్యాత్మిక శక్తి ఇంకా పెరుగుతుంది. అలా పెరగడం వల్ల ఇంకా దాని యొక్క ప్రతిఫలం అనేది మనం ఎందుకైతే తీసుకొస్తామో దాని ప్రతిఫలం అనేది ఇంకొక 10 రెట్లు, 100 రెట్లు పెరగడం అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క గంగా జలాన్ని స్వీకరించడానికి వెళ్తారో నెక్స్ట్ తప్పకుండా కూడా రాగి పాత్రలో కానీ తీసుకురండి. ఇలా తీసుకువచ్చి ఇంట్లో ఎవరైతే ఈ యొక్క వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు పడుతుంటారో కొంచెం ఏదైనా కానీ అన్నీ కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో ఈ యొక్క గంగాజలం ప్రోక్షించడం వల్ల తప్పకుండా మనకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఆకట్టుకుంటుంది. శ్రీమాత్రే నమః.